అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారు కదా. మేము కూడా బాగున్నాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతామా. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఫ్రైడే అయితే మంచిగా ఇల్లు అంతా మాప్ పెట్టేసుకొని అంతా రెడీ చేసేసుకొని ఇంకా ఫ్రైడే పూజ అయితే చేసేసుకున్నాను. ఫ్రైడే నేను పూజ ఎలా చేసుకుంటాననేది నా లాస్ట్ వీడియో అంటే లాస్ట్ ఫ్రైడే అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూసేయండి. ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. ఈ వ్లాగ్లో వచ్చేసి ఉల్లిపాయ పకోడీ రెసిపీ అయితే లాస్ట్లో ఉంటుంది, అక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు వీడియో చూసేయండి. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇంకా నా ఉర్లినైతే ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ధూపం అనేది మొత్తం ఇల్లంతా చూపించేస్తానండి. మంచి సువాసనతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట. ఏమన్నా నెగిటివ్ థాట్స్ ఏమన్నా ఉంటే ఇలాంటి స్మెల్ పీలిస్తే మొత్తం పోతాయి అన్నమాట. మా అత్తయ్య గారికి కూడా చూపించేశాను ధూపం అనేది. ఇంక ఈరోజు వచ్చేసి ప్రసాదంకి నేనైతే పరవన్నం చేసుకున్నాను. ఇంక ఈ విధంగా నా ఫ్రైడే రొటీన్ అనేది కంప్లీట్ అయిందనమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక క్యారేజ్ టిఫిన్ అది మాత్రం కంపల్సరీ కదండి, అవైతే చేసేసానండి. ఇంకా వాళ్ళైతే స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా కాసేపు చల్లగా గాలేస్తుంది, తల కూడా ఆరుతుంది అని చెప్పేసి నేనైతే వరండాలోకి వచ్చేసాను అనమాట. చూసారా ఎంత గాలి వీస్తుందో. ఇంకా ఇప్పుడైతే నేనైతే టిఫిన్ అయితే చేయాలి. ఇంకా సామాన్లు కూడా తోమాలి అనమాట. ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, ఆ పని అయితే చేసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఇంకంతా క్లీన్ చేసేసానండి. చూసారా నీట్గా పెట్టేశాను అనమాట. ఇలాగా నీట్గా ఉన్న ఇల్లును చూస్తే మనకు కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నాకైతే ఆ విధంగానే అనిపిస్తుంది అనమాట. ఈరోజు అయితే ఈ పని అంతా కొంచెం తొందరగానే కంప్లీట్ అయిపోయిందండి. ఇంట్లో మనం నెగ్లెక్ట్ చేస్తాం చూడండి, అలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే చేసుకున్నాను అనమాట ఈరోజు వచ్చేసి. ఇంకా అవన్నీ చేసుకున్నాక మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. ఆమె అయితే పడుకొని లేచేసింది అనమాట. అందుకే బెడ్ అంతా అలా ఉంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. మిర్రర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్కి వచ్చేసి నేను ఏమిస్తాననే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. 2 monthsకి ఒకసారి అయితే నేనైతే ఇస్తానన్నమాట. ఇండోర్ ప్లాంట్స్కి వర్మీ కంపోస్ట్ అనేది చాలా మంచిదండి. ఒక్క గరిట ఇస్తే చాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా మనం వాటర్ వేసిన తర్వాత ఇది వేస్తే అంత పవర్ ఉండదు. అందుకనే నేను 1 day వాటర్ వేయలేదన్నమాట. అది ఫుల్గా డ్రై అయ్యేదాకా అట్లే ఉంచేసి ఈరోజు అయితే వర్మీ కంపోస్ట్ వేసిన తర్వాత వాటర్ అనేది వేస్తే దాంట్లో ఉన్న మంచి విటమిన్స్ అనేవి మొక్కకు వెళ్తాయి. మాకైతే మా ఫ్రంట్ ఈస్ట్ గుమ్మమేనండి, కానీ సన్లైట్ అనేది రాదనమాట. ఫ్రంట్ ఒక పోర్షన్ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి నా తులసమ్మ అయితే అక్కడ నిద్రవుతుందని చెప్పి ఇక్కడ స్టెప్స్ దగ్గరికి అయితే తీసుకొచ్చి పెట్టేశాను. ఇప్పుడైతే మంచిగా చిగుర్లు వచ్చినాయండి. ఎండ తగలాలండి అలాంటి మొక్కలకి, అందుకే నేనైతే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఏమైతే ఉంటాయో అవైతే పెట్టుకున్నాను అనమాట. ఇవైతే 0 మెయింటెనెన్స్ అనమాట. వర్మీ కంపోస్ట్ ఇంకా కౌ మాన్యూర్ ఈ 2 ఇస్తే చాలు. మనం 2 monthsకి ఒకసారి ఒకటి కింద ఇస్తూ ఉంటానండి. ఇంకా ఆ విధంగా నా ఇండోర్ ప్లాంట్స్ అనేవి నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇంకా పైన వచ్చేసి మందారం మొక్క, ఇంకా నిత్తమల్లి, ఇది వచ్చేసి తులసి మొక్క, ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. కొంచెం సన్లైట్ తగిలే మొక్కలు. ఇంకా నా వరండాలో బయట పెట్టుకున్నాయి అవన్నీ అయితే ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేనైతే ఉల్లిపాయ పకోడీ చేస్తున్నానండి. మంచిగా ఒక 2 ఉల్లిపాయలని బాగా స్లైసెస్ చేసేసుకొని ఇంకా వాటర్ ఏమీ వేయకుండా వాటినే బాగా కలుపుకుంటే దాంట్లోంచే వాటర్ అనేది వస్తుంది. ఇంకా శనగపిండి వేసుకొని కొంచెం బియ్యం పిండి, ఉప్పు, కారం వేసుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం అనేది వేసుకోవాలన్నమాట. అస్సలు ఆ వాటర్ అనేది వేసుకోకుండా ఓన్లీ శనగపిండి ఉల్లిపాయలతో పాటు మనం వేసేసుకోవచ్చు అనమాట. ఉప్పు వేస్తాం కదా, కొంచెం వాటర్ వచ్చేస్తాయి. అస్సలు మనం దాన్ని మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోకూడదండి. వెంటనే మనం ఫ్రై అనేది చేసేసుకోవాలి. ఇంకా సైమల్టేనియస్గా
ఆయిల్ కూడా హీట్కి పెట్టేశాను. ఇంకా ఆయిల్ హీట్ అయ్యేటప్పటికి నేను ఇక్కడ పకోడీ కూడా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా క్రిస్పీగా చేసుకోవచ్చండి. బియ్యపిండి వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. బయట అయితే మంచిగా వర్షం పడుతుందన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఈ పకోడీ రెసిపీ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో కాఫీ అన్నమాట. మీరు ఈరోజు స్నాక్స్కి ఇంకా ఈవినింగ్ టీ తాగారా, కాఫీ తాగారా అనేది నాకైతే కామెంట్ చేసేయండి. ఇదైతే ఈరోజుటి వ్లాగ్ అన్నమాట. మీకు కనుక నచ్చితే లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.